మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు తుంగతుర్తిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న బీఆర్ఎస్ నాయకులు. పలువురు నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిపారు. అలాగే మా నాయకుడు మంత్రి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాడని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వారు ఆయురారోగ్యాలతో కలిగి భవిష్యత్తులో ఉన్నత రాజకీయ అవకాశాలు కలిగే విధంగా ఆశీర్వదించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగాని రాములు గౌడ్, వైస్ ఎంపీపీలు శ్రీశైలం శ్రీనివాస్, మండల నాయకులు గోపగాని రమేష్, కడరి దాసు, మల్యాల రాములు, గుడిపాటి వీరయ్య, మల్లెపక్క రాములు, లాకావత్ దశరథ, లాకావత్ యాకూబ్, ఉప్పల నాగమల్లు, గోపగాని వెంకన్న, బొంకూరి మల్లేష్ మరియు అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్న రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కృత్రిమ కరువు తెచ్చిపెట్టి రైతన్నల బాధలు పంచుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరంతో గోదావరి ఉప్పొంగి సముద్రంలో నీళ్లు కలుస్తున్నప్పటికీ కన్నెపల్లి వద్ద కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి మోటార్లను నడపకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టి రైతుల కోస పంచుకుంటా ఉంది. అయ్యా ప్రజలారా, మీరైతే మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేస్తే ఈ 18 నెలలుగా యాసంగి పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు వానాకాలం వచ్చింది, కోసుకున్నటువంటి నార్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం వానలు పడతలేవు, సగం బలమైనటువంటి కార్తలు వెళ్ళిపోయినాయి. అయినప్పటికీ కూడా వానలు పడక గ్రామాలలో ప్రజలు వానదేవుని కోసం తప్పకాముడు ఆడుతున్నారు, చుట్టుకాముడు ఆడుతున్నారు, వానదేవుని వేడుకుంటా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ తుంగతుర్తి ప్రాంతానికి, సూర్యాపేట ప్రాంతానికి కన్నెపల్లి మోటార్లను ఆన్ చేసి నీళ్లు తెచ్చి రైతాంగాన్ని ఆదుకుందామనే సోయి కూడా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను రైతులు ప్రతి సంవత్సరం 25 ఎకరాలు వ్యవసాయం చేస్తా అని చెప్తాడు. కానీ మరి నీ వ్యవసాయంలో ఇప్పుడు నారు పోసుకున్నావా, నీరు పోసుకున్నావా? ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీ ప్రభుత్వ పెద్దల్ని డిమాండ్ చేయి. కాళేశ్వరంలో నీళ్లు పారిపోతా ఉంది గోదావరి, అక్కడ మోటార్లు ఆన్ చేయమను. తుంగతుర్తి ప్రాంతానికి నీళ్లు తెమ్మని చెప్పు. 50,000 మేటితో గెలిచినని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, ఈ తుంగతుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను అందరినీ ఆదుకోవాలని, అప్పుడే శాసనసభ్యునికి గౌరవం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అయ్యా తలాపున గోల ఆడుతుంది, కానీ ఇక్కడ రైతులు